దేశ రాజకీయాల్లో పెను సంచలనాలు క్రియేట్ చేసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు ఈ ఏడాది మార్చిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో భాగంగా తీహార్ జైల్లో ఉన్న కవిత 2 రోజుల క్రితం అంటే మంగళవారం ఆగస్టు 28న బెయిల్ మీద జైలు నుంచి విడుదలయ్యారు. ట్రయల్ కోర్టు విచారణ తర్వాత బుధవారం నాడు ఆగస్టు 28న హైదరాబాద్ నివాసానికి వచ్చారు. ఇంటికి చేరుకున్న వెంటనే కవిత మొట్టమొదటిగా చేసిన పని తన సోదరుడైన కేటీఆర్కి రాఖీ కట్టడమే. ఈసారి రాఖీ పండుగ నాడు కవిత జైల్లో ఉన్నారు. కేటీఆర్ కూడా కాస్త ఎమోషనల్ అయ్యారు. ఈ రాఖీ పండుగ నాడు తన సోదరి కవిత తనతో లేరని, కానీ ఆమెకు తాను ఎప్పటికీ అండగా ఉంటానని కేటీఆర్ హామీ ఇచ్చిన విషయం కూడా తెలిసిందే. జైలు నుంచి రాగానే కవిత ఆయనకు రాఖీ కట్టడంతో తన చెల్లి రాఖీ కట్టడంతోనే రాఖీ ఫీలింగ్ తీరిపోయింది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కేటీఆర్. ప్రతిసారి రాఖీ పండుగకు ఈ ఇద్దరు రకరకాల గిఫ్ట్ ఇచ్చి పుచ్చుకుంటారు. ఓసారి కేటీఆర్కు కవిత హెల్మెట్ గిఫ్ట్ ఇచ్చి సరికొత్త పద్ధతికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దీంతో వీళ్ళిద్దరూ ఇచ్చుకునే బహుమతిపై ఇప్పుడు చర్చ సాగుతోంది. ఈ ఏడాది కేటీఆర్ కవితకు ఏం గిఫ్ట్ ఇచ్చారంటే ఆమెకు బెయిల్ ఇప్పించి అన్నగా తన బాధ్యతను నిర్వర్తించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ అయినప్పటి నుంచి కేటీఆర్ ఎప్పుడు పడితే అప్పుడు ఢిల్లీకి వెళ్లారు. బెయిల్ కోసం ప్రయత్నించారు. న్యాయ నిపుణులతో చర్చలు జరిపారు. జైల్లో ఉన్న కవిత అనారోగ్యానికి గురైనప్పుడు హుటాహుటిన ఢిల్లీకి చేరుకుని ఆమె బాగోగులు చూశారు. ప్రతిసారి కేటీఆర్ కవితకు అండగా నిలిచారు. చివరికి 5.5 నెలల తర్వాత కవితకు బెయిల్ వచ్చిందంటే దాని వెనుక కేటీఆర్ చేసిన గట్టి ప్రయత్నం ఉందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈ క్రమంలో కవితకు బెయిల్ ఇప్పించి రాఖీ కట్టే కంటే ముందే జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే అతిపెద్ద బహుమతిని కేటీఆర్ ఇచ్చారంటూ బీఆర్ఎస్ శ్రేణులతో పాటు నెటిజన్లు, అభిమానులు కూడా చర్చించుకుంటున్నారు. ఒక అన్నగా చెల్లికి ఎంతకంటే మంచి బహుమతి ఏముంటుందని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి రాఖీ పౌర్ణమి అయిపోయిన 10 రోజులకు కవిత రాఖీ కట్టినా కేటీఆర్ మాత్రం విలువైన బహుమతి ఇచ్చి తన చెల్లి కళ్ళల్లో ఆనందం చూస్తారని కామెంట్స్ చేస్తూ ఉన్నారు అందరూ కూడా. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098885511